వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద ఈ సెప్టెంబర్ 18న. భరద్వాజ గారు, ఇప్పుడు ఒక గాసిప్ అనాలా దాన్ని, లేకపోతే ఎందుకు ఏమిటి వచ్చింది వార్త అనేది కొన్ని సైట్లలో వెబ్సైట్లు క్యారీ చేసినాయి, కొంతమంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియా. శర్వానంద్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారు అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది. అసలు మొన్న లాస్ట్ టైం ఇట్లాంటి వార్త ఒకటి వస్తే మనం ఖండించాం. కాదలు చచ్చిపోయింది, కాదలు యాక్సిడెంట్ అని చెప్పి మనం ఖండించాం వార్తని. ఫోన్లు వచ్చినాయి అప్పుడు బయట నుంచి. ఏమిటిది శర్వానంద్ దంపతుల వార్త ఏంటి అనేది డిస్కషన్ నడుస్తుంది. అంటే అది ప్రేమ వివాహమా, పెద్దలు కుదుర్చిందా, ఈ గొడవలన్నీ పక్కన పెట్టేసి అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనేది మనకున్న సమాచారం. అవును, అన్నారు. అవును, వాళ్ళిద్దరు పెళ్ళి జరిగింది, వాళ్ళు అన్యోన్యంగా ఉన్నారు అనేది సమాచారం. అయితే వాళ్ళ పెళ్ళి పాప కూడా పుట్టింది. అవును, వాళ్ళ పెళ్ళి ఒక ఈవెంట్. అవును, ఆ ఈవెంట్ అంటే సర్వానంద్ ఒక ఇంటివాడు అయ్యాడు అన్నంత వరకు మాట్లాడుకోవడానికి ఎవరికి ఏ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అవును, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో జరిగే డే టు డే జరిగే ప్రతి విషయాన్ని రోడ్డు మీదకి వచ్చి మాట్లాడటం అనేది ఖచ్చితంగా తప్పే. అవును, అంటే పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళి మాట్లాడినా తప్పే. అది పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన విషయం కాదు. పర్టికులర్గా ఈ విడిపోవడానికి సంబంధించి అది ఏ సందర్భంగా జరిగింది దాకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రాసే క్రమంలో ఎక్కడో డిఫరెన్స్ అంటే రకరకాల రెఫరెన్స్లు కూడా పట్టుకొచ్చేస్తున్నారు. గతంలో విడిపోయినటువంటి వాళ్ళ రెఫరెన్స్లన్నీ పట్టుకొచ్చి దాన్ని దీంతో లింక్ చేసి ఒక కథనం వండి ప్రజల ముందు ఉంచటం అనేది ఒక ప్రోగ్రామ్గా మారిపోయింది. అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అసలు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళే అనౌన్స్ చేస్తారా సోషల్ మీడియాలో? ఎలాగూ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఇది లేదు. కానీ ఉంటే చెప్తారు కదా. ఇప్పుడు చైతన్య సమంత చెప్పారు, అటు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ చెప్పారు. అంటే చెప్పేంత టైం ఇవ్వటం లేదు, ఏ విషయంలోనూ ఇవ్వటం లేదు. అంటే ఎక్కడో ఒక లీడ్. ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే, ఎవరైనా సరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇంకొకళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో వీళ్ళు వాళ్ళని అన్ఫ్రెండ్ చేసిన, చూసాంగా వార్తలు మనం. అన్ఫ్రెండ్ చేస్తే వెంటనే ఏదో జరుగుతోంది అని వార్తలు. అలాగే వాళ్ళకి సంబంధించిన ఫోటో వీళ్ళ ప్లాట్ఫామ్ మీద డిలీట్ చేసినా అది వార్తే. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది అనేది చూడాలి ఇక్కడ. అంత అబ్జర్వేషన్ అవసరమా? వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి ఏదైనా ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. చెప్పుకోకపోయినా వాళ్ళు కలిసి ఉన్నా లేకపోయినా ప్రపంచానికి వచ్చిన సమస్య ఏమిటి? ఎవరి జీవితాలని ఎఫెక్ట్ చేసే వ్యవహారం కాదు కదా అది. అతను సినిమా నటుడు, ఆవిడ కాదు. ఆవిడ ఒక ఎంప్లాయీ కాబట్టి ఆవిడ జీవితం ప్రధానం. ఇప్పుడు ఇతను కూడా సినిమా నటుడు కాబట్టి, ఒక సెలబ్రిటీ కాబట్టి పబ్లిక్లోకి వచ్చాక మేము ఏవైనా అనొచ్చు, ఆ రైట్ ఉంది. కానీ ఏ అంశాలకి సంబంధించి మీరు స్పందించాలి, ఆ క్లారిటీ లేకపోతే గందరగోళం అవుతుంది. వాళ్ళు ఏదైనా వ్యవహారానికి సంబంధించి పబ్లిక్ డొమైన్లోకి వచ్చి మాట్లాడినప్పుడు అందులో ఏదైనా తప్పు ఉంటే, దానివలన ప్రపంచానికి ఏదైనా నష్టం జరిగే పరిస్థితి ఉంటే అప్పుడు క్రిటిసైజ్ చేయండి, అంతవరకే. తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారా లేకపోతే కలిసి ఉంటున్నారా, వీళ్ళని వదిలేసి ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉందా, అసలు ఎఫ్ఐఆర్ విషయం కూడా మాట్లాడకూడని వ్యవహారం. నిజానికి గతంలో మీడియా ఇలాంటి విషయాలు పట్టించుకునేది కాదు. విడిగా కొన్ని పత్రికలు ఉండేవి, గాసిప్ మ్యాగజైన్స్ కొన్ని ఉండేవి. తెలుగులో కాగడా అని ఒక పత్రిక ఉండేది, కామేశ్వర శర్మ గారు నడిపేవాడు దాన్ని. దాంట్లో రాసేవాళ్ళు ఇవన్నీ, ఏ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంది అనేది అక్కడ ఒక వార్త. కానీ మిగిలిన పత్రికల వాళ్ళు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు అది. ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ పత్రిక కొనుక్కుని చదువుకునేవాళ్ళు. అందులో చాలా అంశాలు తప్పే. అంటే వరుసగా ఒక 5-6 సినిమాల్లో కలిసి నటిస్తే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని ఒక వార్త అల్లయిటివే. ఇవన్నీ క్రియేట్ చేసే వార్తలే. ఇందులో చాలా నిజాలు అవుతాయి, కొన్ని తప్పు అవుతాయి కూడా. కొన్ని ఈ వార్తలు క్రియేట్ చేసిన ఫలితంగా నిజాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఏమీ ఉండదు, వీళ్ళేదో వండుతారు. ఈ వండే క్రమంలో
ఒక బలానా ఈవెంట్కి వచ్చినప్పుడు అతను తన గర్ల్ ఫ్రెండ్కో లేకపోతే తన భార్యకో ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని వీళ్ళు రాస్తారు ఫోటోలు తీసి. దాంతో అక్కడేదో మంట రాజుకుంటుంది. ఇలాంటి అనవసరమైనటువంటి న్యూసెన్స్ క్రియేట్ చేయటం కూడా జరిగిపోతూ ఉంటుంది సెలబ్రిటీలు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుని. అందుకనే దాసనారాయణరావు గారు అద్దాల మేడ అని ఒక సినిమా తీశాడు. సినిమా వాళ్ళ జీవితాలు అద్దాల మేడ లాంటివి, ఎవరైనా రాయేస్తే పగిలిపోతుంది. అది రాళ్ళు పట్టుకుని చాలామంది నిలబడి ఉంటారు రోజు. రాయి పడకుండా కాపాడుకోవటానికి మేము ఎంత కష్టపడతామో మీకు తెలుసా అని అడుగుతాడు. ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాలో ఆయనకి. కాబట్టి అదే కండిషన్. ఇదే ఇప్పుడు ఇంకెవరో సెలబ్రిటీస్ కాకుండా ఇంకెవరైనా ఎంతమంది తీసుకోవట్లేదు. డివోర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే సినిమా థియేటర్ల దగ్గర జనం లేరు కానీ అక్కడ ఉంటున్నారు. అంటే రకరకాల కారణాలు ఉంటాయి. ఇద్దరు ఇప్పుడు అతను ఒక యూనిట్, ఆవిడ ఒక యూనిట్. వీళ్ళిద్దరూ వేరు వేరు ఏరియాల్లో పెరుగుంటారు, వేరు వేరు అభిప్రాయాలతో పెరుగుంటారు. ఒక చోటకు వచ్చారు, కొంతకాలం రాజీ పడి నడవచ్చు. కొన్ని క్రియేటివ్ అంటే వాళ్ళకి సర్దుబాటు చేసుకోలేని విభేదాలు ఏవైనా వస్తే విడిపోవడమే బెటర్ అనుకుని విడిపోయి ఉండొచ్చు. దాంతో ప్రపంచానికి ఏమిటి సమస్య? పైగా విడిపోవడం ద్వారా వారి వారి రంగాల్లో ఎదుగుతారు. వాళ్ళ ఎదుగుదలకు ఇబ్బంది కలిసి ఉండటం. వీళ్ళ కోసం కలిసి ఉంటే, ఇప్పుడు ప్రపంచం ఏమనుకుంటుందో అని కలిసి ఉంటే వాళ్ళ జీవితాలకు వాళ్ళే సమాధి కట్టుకున్నట్టు తయారవుతుంది. అందుకని వీళ్ళ కోసం కలిసి ఉండక్కర్లేదు, వీళ్ళ కోసం విడిపోనక్కర్లేదు. చూద్దాం వీటిని నేను ఖండిస్తారా ఏంటి ఆ పరిస్థితిలో? ఖండించినా ఖండించకపోయినా అంటే ఇది పట్టించుకోని అవసరం లేనటువంటి వ్యవహారం. మీడియా అంటే జెంటిల్గా వెళ్ళదలుచుకుంటే, ఎథికల్గా వెళ్ళదలుచుకుంటే రాజకీయాల్లో కూడా లాక్కొస్తున్నారు దీన్ని. ఇప్పుడు ఎవరైనా పొలిటీషియన్ ఒక డివోర్స్ తీసుకుంటే అదొక పెద్ద జాతీయ సమస్యలాగా మాట్లాడుతున్నారు. అది తప్పు. మీరు పొలిటికల్ ఒపీనియన్ మీద గొడవ పడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గొడవ అదే కదా. రోజు అంటే ఎన్నికల ప్రచారం అంతా ఆయన్ని ఆ ఏరియాలోనే మాట్లాడాడు ప్రతిపక్ష నాయకుడు. ఎవరు ఆయన మీద కేసు వేయాల. నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడటం అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకు వస్తుంది, రాజ్యాంగ ఉల్లంఘన కింద చూడాల్సి వస్తుంది. ఇలాంటి వ్యవహారాలు వాళ్ళకి విడిపోయే హక్కు ఉంది, రాజ్యాంగబద్ధంగా ఉన్నదాన్ని కాదంటానికి వీళ్ళెవరు? తప్పటానికి ఎవరు అనేది అసలు వీళ్ళకి ఏం సంబంధం? ఆ సమస్య వాళ్ళది, జీవితం వాళ్ళది. వాళ్ళు కలిసి ఉంటారో విడిపోతారో అది వాళ్ళ గొడవ. వాళ్ళంతటా వాళ్ళు చెబితే మీరు రిపోర్ట్ చేయటమే. అక్కడ కూడా వారు బలానా అమ్మాయితో వివాహం చేసుకున్నారు, విడిపోతున్నట్టుగా ప్రకటించారు, అంతే. రిపోర్టింగ్ అంతే. అంతకు మించి రాసే హక్కు లేదు, అసలు రైట్ లేదు. లేని ఏరియాలోకి వెళ్ళి మీరు పెర్ఫామ్ చేస్తామంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి మీరు ప్లే చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. అది హ్యూమన్ రైట్ వైలేషన్ కిందకు వస్తుంది, కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అది. అందుకని కొంచెం జ్ఞానంతో వ్యవహరించడం మీడియాకు కూడా అవసరమే కొన్ని సందర్భాల్లో. అదే ఇప్పుడు ఈ వ్యవహారం కూడా. ఇన్ని వెబ్సైట్లు ఇంతమంది ఎందుకు క్యారీ చేస్తున్నారు దాన్ని అంటే దానికి ఒక కన్జ్యూమర్ క్వాలిటీ ఉంది. అంటే కన్జ్యూమింగ్ క్వాలిటీ అంటాం మనం. జనాలు దాన్ని చూస్తారు, నిజమేనా అని చెప్పి నొక్కుతారు, అది చాలు. అలా అటెన్షన్ గ్రాప్ చేయటం కోసం పర్సనల్ జీవితాల్లోకి వెళ్ళిపోయి మీరు గేమ్స్ ఆడటం తప్పు. మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ జీవితాలను లాక్కూడదు.